మా టాపిక్ ఏంటంటే మాలో ఒకళ్ళకి డ్రైవింగ్ రాదు, మాలో ఒకళ్ళకి డ్రైవింగ్ రాదు, ఒకడు మా ఇంకొకరు నేర్పుతాను అనమాట డ్రైవింగ్. సో మా ఇద్దరు కాన్వర్సేషన్ ఎట్లా ఉంటుంది సో అది చెప్తాం. నెక్స్ట్ నాకు రాదు, మేము వచ్చి 10 ఏళ్ళు అయింది కంట్రీకి వచ్చి. శ్రీదేవి నాకు డ్రైవింగ్ నేర్పాలి ప్రయత్నిస్తుంది. ఇవాళ గోపాల్ ఏమో ఇవాళ సాయంకాలం రమ్మన్నాడు, ఇప్పుడేమో పని లేదు. ఆ శ్రీదేవి ఏమో డ్రైవింగ్ చేసుకుంటూ సర్వీస్ తీసుకొని మ్యూజిక్ క్లాస్కి వెళ్ళిపోతుంది. నేను హ్యాపీగా కిందకి వెళ్ళిపోయి ఓ సినిమా పెట్టుకొని హ్యాపీ కాలేజా పడుకుంటే ఉంటుంది. ఆ మధ్యలో శ్రీదేవి లేదు కాబట్టి వాళ్ళు ఇండియా ఫెస్టివల్ కాల్స్ చేసుకొని ఆ తర్వాత హ్యాపీగా నేను పడుకుంటే బా ఇక ఇది ఎప్పుడు పోతుందో ఇంకా శ్రీదేవి వెళ్ళదేంటి ఇంకా ఏంటి నీకు క్లాస్ టైం లేదా సంజయ్ క్లాస్కి? నేను ఒక మంచి ప్లాన్ చెప్పండావా? ఏం లేదు, ఇందాకే కిన్ను ఫోన్ చేశాడు. కిన్ను మా తమ్ముడు కిన్ను ఫోన్ చేశాడు. వాళ్ళు నిన్న సోగ్గాడే చిన్న సినిమాకి వెళ్ళి వచ్చారట. అది నేను ఇందాక ఆన్లైన్లో ఏదో లింక్ కనిపించింది, హ్యాపీగా పెట్టుకో కింద కనెక్ట్ చేసుకొని చూద్దాం. ఎప్పుడు చూసిన సినిమా పెట్టుకుందామా లేకపోతే ఎవరింటికి వెళ్ళి వెళ్ళి సోదేద్దామా? చూడు రాక సినిమా వచ్చింది, అందులో గోపాల్ సాయంకాలం రమ్మన్నాడు, ప్రిపేర్ రమ్మన్నాడు. నువ్వు మళ్ళీ ఏమైనా చేసుకోవాలా? నేను కష్టపడి ఏదో ఒకటి అట్లా సహాయం అట్లా ఇట్లా చెయ్యాలి, అవన్నీ చేయాలి. కొద్దిగా మనం రిలాక్స్ అయిపోయి మూవీ చూస్తే పెట్టే పొల్ల అక్కడ లేకపోతే ఎవరి ఫ్రిడ్జ్ తెచ్చానా మూసానా లేకపోతే ఈ గంట ఇక్కడ పెట్టానా అని చేసే హెల్ప్ కి మీరు ఏమి చేయక్కర్లేదు. రోజులు చేసుకునే నా పాటలేవో నేను పడతాను. ఫస్ట్ నేను చెప్పింది ఒక్క నిమిషం. పుల్ల అక్కడ పెట్టాలంటే అది చేస్తేనే చాలా ఎక్కువ. ఎందుకు తెలుసా? నేను ఏం చేసాను నచ్చదు. అవన్నీ కాదు కానీ ఫస్ట్ నేను చెప్పేది వింటారా మీరు? చెప్పు మరి. ఏం లేదు, మీకు 10 ఏళ్ళు అయింది. ఇన్ని రోజుల నుంచి మీకు డ్రైవింగ్ రాక నేను చచ్చిపోతున్నారు, అటు ఇటు తిరగలేక ఎప్పుడు చూసినా డ్రైవర్ ఉద్యోగం అయిపోయిందా? ఇలా కాదు కానీ నేను మీకు ఈరోజు డ్రైవింగ్ నేర్పిస్తాను. రాదు ఎన్నిసార్లు అనుకుంటే మాత్రం వచ్చేస్తుందా? నేర్చుకుంటే ఆ మాట మాట్లాడవు. నేను ఈ కంట్రీకి వచ్చిన కొత్తల్లో డ్రైవింగ్ నేర్చుకొని టెస్ట్కి వెళ్ళాలని గుర్తుంది. అప్పుడు వెళ్ళారు వెళ్ళి ఆవిడ బెదర్ కొట్టేసి వచ్చేసారు. ఏం మాట్లాడతావు? ఆవిడ వచ్చిందే, నువ్వు కారు ఎక్కువ వెనకాల వస్తుందా అందా? ఆవిడ వస్తుంది కదా అని చెప్పి రివర్స్ నేను రివర్స్ తీసాను అడకాలి. ఆవిడ కాదండి, ఇద్దరు ముగ్గురు డ్రైవింగ్ స్కూల్స్ కూడా వెళ్ళేసిన పరువు తీసేసారు. ఎలా కాదు, నా పాటలేమో నేనే పడి సార్ నేనే నేర్పుతాను. నేను ఈ కంట్రీకి వచ్చే ముందర 2 నెలల పాటు 2 నెలలు నేను ఇండియాలో డ్రైవింగ్ నేర్చుకొచ్చాను. డ్రైవింగ్ స్కూల్ మీ ప్రతాపం నాకు తెలుసు. ఈ రోజు నేను నా పాటలేవో నేను పడి నేను ప్రయత్నిద్దాం అనుకుంటున్నాను. మీరు ఈ రోజు రావాల్సిందే. మర్చిపోయి వాళ్ళకి నాడు చెప్పాడు నేను ఎక్కడ పడదు డాన్స్ స్టార్ట్ చేయాలన్నాడు. నేను వాడికి ఫోన్ చేసి కొంతసేపు అక్కడే ఉండమని చెప్తాను. పర్లేదు, ఫస్ట్ నాకు ఈ రోజు మీరు నాతో డ్రైవింగ్ వస్తుంది. తప్పదా? తప్పదు. సరి ఏం చేస్తుంది? సరే పర్లేదు, లాస్ట్ ఏదో ప్లే చేయడానికి పంపిస్తాను. మళ్ళీ ఆల్రెడీ నేను శ్రీదేవితో మాట్లాడేసి ప్లాన్ చేసేసి పెట్టుకున్నాను. ప్లాన్ కూడా అయిపోయిందా? తప్పదంట. అమ్మాయి శ్రీదేవి గారు ఉన్నారు సార్, ఆవిడ ఎక్కడికి పోవచ్చు కదా, ఊళ్ళో ఉండి నా ఫ్రెండ్ నాకు అవసరమైన హెల్ప్ చేస్తున్నాడు. దానికి కూడా మీ బాధ్యత చేసే ఫ్రెండ్ కూడా తింటారు. ఎందుకండి సార్ నేను దాసం దింపొచ్చేదాకా సగం దింపొచ్చేదాకా పడుకోవచ్చా? ఎక్కిన తర్వాత స్టీరింగ్ ని చేపెట్టాం, బ్రేక్ ఉన్నప్పుడు అవన్నీ మీకు తెలుసు కదా. నువ్వు ఈ మాట అంటే ప్రతి రోజున యూట్యూబ్ లో వీడియో చూస్తున్నాను. యూట్యూబ్ లో వీడియో చూసేస్తే డ్రైవింగ్ లో వచ్చేసే కాడికి అయితే ప్రతి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ పిలిచి ఇచ్చేస్తారు. నువ్వు కావాలి చూడు, నువ్వు వచ్చేప్పుడు కాస్ట్ ఇవ్వబడుతుంది. మిగతా అప్పుడు ఏం చేస్తావు అడగద్దు. ఏమేమి చూస్తున్నారు? సరే చెప్పు, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు డ్రైవింగ్ ఇప్పుడు స్టీరింగ్ గట్టిగా పట్టుకోండి.
గట్టిగా పట్టుకుని రోడ్నే సరిగ్గా చూడండి, దిక్కులు చూడడం అది అంటే రంగా చూసినట్టు చూడాలంట. రంగా చూసినట్టు కాదు, ఇంకోటి చూసినట్టు. ఫస్ట్ మీరు సరే నువ్వు ఈ మాట నాకు ఎట్టి నా సండే పాటు చేస్తాను, నేను వేస్తున్నాను. కానీ మొన్న ఒక రోజు సుబ్బు నేను పక్కన చూసుకోకుండా వాళ్ళ అడుగునట్టు అన్నాడు, ఈ సుబ్బు కాదు ఈ రంగాన్ని డ్రైవింగ్ ఆడే డ్రైవ్ చేస్తుంది, ఎప్పుడు ముందు లిఫ్ట్ చేస్తాడు అనుకున్నాడు. నా సుబ్బునే కాదు, మన మీ కజిన్ సీను కూడా ఫోన్ చేసి ఎప్పుడు చూసినా మీ ఆవిడతో చేస్తామంటారు, అందరూ తీసుకులేదా అడిగాడు. వాడైతే ఎక్కడ కూర్చోన్నాడు, ఖాళీ సుబ్బు అన్నాడు సార్, అది కూడా నాకు మండిపోతుంది. సుబ్బు ఇగో ఇవాళ నేను నేర్చుకొని గోపాల్ వాళ్ళే నేర్చుకుంటాడు, డ్రైవ్ చేసుకుంటాడు. సుబ్బు కారు కొట్టింది రాస్తాడు. అంటే ఇక్కడ నుంచి మనం వెంకటజిమూర్తి గారు వదా చేస్తున్నాం. ఓకే ఎక్కాను, ఓకే ఎక్కారు కదా, పదండి. కొంచెం స్లోగా మామూలుగా ఆన్ చేసి తిప్పండి, తిప్పాలండి. తిప్పిన తర్వాత ట్రై చేయండి, ముసుకోగా కొంచెం యాక్సిలరేటర్ నొక్కండి. నొక్కారా? హార్న్ కొట్టిస్తారు ఏమిటండి, నువ్వు నేను ఇండియాలో ఎక్స్పర్ట్ డ్రైవర్స్ అని చెప్పాను. వాడు చెప్పాడు నువ్వు ఎవరి మనిషి వచ్చినా కుక్ వచ్చినా డ్రైవర్ హార్న్ కొట్టమన్నాడు. నేను నేర్చుకుంది నాకు అదే, నాకు ఇదే వచ్చు, నేను డ్రైవింగ్ కొడతాను, హార్న్ కొడతాను అంతే. ఈ జన్మకు రాదు మీకు అలా అయితే డ్రైవింగ్ లైసెన్స్ రాదు. అది కాదు ఫస్ట్ నేను చెప్పేది వినండి. అలాగే మీరు హార్న్లు కట్టడం కొట్టకండి. మేము మొన్న వల్కికి వెళ్ళేటప్పుడు వల్కికి నేర్పినప్పుడు వెనకాల కూర్చొని కాళ్ళు తప్పని కూర్చొని చూసావా, అప్పుడు ఎవడో మన ముందరకు వస్తే వాళ్ళకి హార్న్ కొట్టాడని చూశాను. వాడు సడన్ గా టర్న్ తీసుకున్నాడండి, అలాంటప్పుడు కొట్టాలి. ఎప్పుడు కొట్టాలి అంటే వాళ్ళకి అయితే ఒక రూలు, నాకైతే ఒక రూలు. వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళకైతే హామ్ చేయొచ్చు, నేను హామ్ చేయొచ్చు. ఇగో ఇందాక స్లోగన్ స్పీడ్ గా టన్ను అయిపోతాను చూడు. అదిగో అక్కడ చూసావు, అక్కడ ఆవిడెవరో వెళ్తుంది. ఇందాక ముసలావిడైతే బ్రేక్ కొట్టాలి, ముసలావిడ చూసి బ్రేక్ కొట్టాలి. అక్కడ మంచి ఆవిడ మంచి ఆవిడ అంటే మన మీనింగ్ ఏంటంటే వెనక నుంచి చూస్తే బాగానే ఉంది, ఫేస్ ఎట్లా ముందుగా బ్రేక్ కొట్టాను. ఇలా కాదు, సరిగ్గా ఫస్ట్ నుంచి కూర్చొని డ్రైవ్ చేయండి. మీరు అలా బ్రేకులు కొట్టాలి అవన్నీ ఏమీ చెయ్యదు. మీరు అలా స్ట్రైట్ గా ఫాస్ట్ గా వెళ్ళండి. అంతే ఇప్పుడు బయలుదేరుకోరా లేదా లేదా మరి రోడ్లో దింపేసి వెళ్ళిపోతాను. పదండి. ఇప్పుడైనా యాక్సిలరేటర్ మీద కాలు ఊరుకూరికే తీసేసి బ్రేకులు కొట్టేయడాలు, హార్న్లు కొట్టేయడాలు. ఒకటి చెప్పు, యాక్సిడెంట్ మీ కాలు ఉంచాలా, బ్రేక్ మీ కాలు ఉంచాలా? మూడు కాళ్ళు లేవు. నేను లాస్ట్ టైం గోపాల్ అడిగాను, గోపాల్ నాకు నిజంగా డ్రైవింగ్ రావట్లేదు, ఏం చేయాలంటే ఒక కాలుతో రెండు ఆపరేట్ చేయాలని చెప్పాడు. నాకు ఒక కాలు రెండు ఆపరేట్ రావట్లేదు, నాకు రెండు కాళ్ళు వాటర్ అలవాటు. నేను ఇండియాలో ఈ కాలు నొక్కుతాను, ఇంకొక కాలు పచ్చడి ఉంటుంది, ఇక పచ్చ లేదు. నన్ను ఏం చేయమంటావు? సరే ప్రస్తుతం ఈ సోదంతా కాదు కానీ మీరు మళ్ళీ స్టార్ట్ అవ్వండి. ఓకే పదండి. ఓకే వెళ్తున్నాను ఇంకా. వెళ్ళండి. వారు రోడ్డు మీద రన్ చేయమంటావే? అవును, వాడు రోడ్డు నాకు అడ్డ చేస్తాడు, తప్పు కదా. ఇప్పుడు ఏమైపోతుందండి, ఎలా అండి? ఇప్పుడు ఏం చెప్పంటావు? నువ్వు నన్ను అరవకూడదు, ఇక్కడ కోపం ఏమిటో చెప్పండి. నాకు ఎదురు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, టికెట్ వస్తే పక్కన కూర్చోడానికి వస్తుంది. ఇప్పుడు నీ టికెట్ వస్తే నువ్వు చేయవు, నన్ను చేయవు, హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు. డ్రైవింగ్ నేర్పిద్దామని అనుకున్నాను చూసారా, నా బుద్ధి తక్కువ. ఇదంతా
సుబ్బు అలా అనుకుంటే చేసా ఉంటారు